మాధవ్ ఒక దొంగ. చాలా అల్లరివాడు. ఊర్లో చేస్తాడు ప్రతి చిన్న పెద్ద దొంగతనం. అతుల్ వెతుకుతాడు చక్కటి మాయా చెంచా, నిజాన్ని వణికిస్తాడు. దొంగతనం బయటపడుతుంది. ఇప్పుడు ఊరికి తిరిగి వచ్చింది ఆనందాల వెల్లువ. ఆటంతా అయ్యింది, నిజానికి బహుమానం. ఒక ఊర్లో మాధవ్ అనే ఒక దొంగ నివసిస్తాడు. అతను ఎంత తెలివిగా దొంగతనం చేస్తాడంటే ఇంతవరకు తన దొంగతనం ఎప్పుడూ కూడా బయటపడలేదు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. రాధా, త్వరగా వేడివేడిగా భోజనం వడ్డించు. ఎలా మాట్లాడుతున్నావంటే ఏదో కష్టపడి పనిచేసి వచ్చినట్టు. దొంగతనం చేస్తావు మాధవ్ నువ్వు. దొంగతనం అనేది కూడా ఒక పనే కదా రాధా. ఈ ఖరీదైన బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్, ఇంట్లో ఉన్న ఈ వస్తువులన్నీ దొంగలించిన డబ్బులతో వచ్చినవే. మరి ఊరి వాళ్ళు నన్ను ద్వేషంతో చూస్తూ ఉంటారు కదా, దాని సంగతేంటి? నేను నీకిప్పుడే చెప్తున్నాను, ఇదంతా ఆపే. ఎప్పుడైనా దొరికిపోయావు అంటే ఏమవుతుందో ఆలోచించావా? ఊరికే ఏదేదో మాట్లాడుకు రాధా. ఎంతవరకు నన్ను ఎవరూ పట్టుకోలేకపోయారు, ఇక ముందు కూడా పట్టుకోలేరు. ఊర్లో లెక్కలేనని దొంగతనాలు చేశాను, కానీ సరుకు ఎక్కడ దాస్తానో దాని గురించి ఎవ్వరికీ తెలియదు. రాధా అర్థం చేసుకుంది తన భర్తకి ఎంత చెప్పినా సరే అర్థం కావడం లేదు అని. భోజనం చేసిన తర్వాత మాధవ్ తన ఇంటి బయట కూర్చునుంటాడు. ఇప్పుడు ఊళ్ళో ఎవరింట్లో దొంగతనం చెయ్యాలి? అరే, ఇది సుఖదేవ్ ఇల్లు కదా, నేను మర్చిపోయాను. అతని కూతురు గౌరీకి పెళ్లి కాబోతుంది కదా, ఖచ్చితంగా బోలెడన్ని బంగారు నగలు చేయించి ఉంటాడు. ఈసారి దొంగతనం అక్కడే జరుగుతుంది. మరుసటి రోజు రాత్రి మాధవ్ అవకాశం చూసుకుని సుఖదేవ్ ఇంట్లోకి దూరతాడు. సుఖదేవ్ చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. ఇన్ని బంగారు నగలా, ఇవాళ చేతికి బానే పనిపడింది. మరుసటి రోజు ఉదయం గౌరీ గదిలోకి వెళ్ళినప్పుడు నగల సంచి మాయమైపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. నాన్నగారు, నా కట్నం నగలు కనిపించట్లేదు. భగవంతుడా, నేను నాశనమైపోయాను. ఇప్పుడు నా కూతురికి నేను పెళ్లి ఎలా చేస్తాను దేవుడా? సుఖదేవ్ ఏడుస్తూ ఊరి వాళ్లకు దొంగతనం గురించి కబురందించడానికి వెళ్తాడు. సుఖదేవ్, దొంగతనం జరిగిన రోజున మాధవ్ మీ ఇంటి చుట్టుపక్కల తిరగడం నేను స్వయంగా చూశాను. ఊర్లో వాళ్ళందరి నమ్మకం ఏంటంటే దొంగతనాలన్నీ అతనే చేస్తాడు. సర్పంచ్ గారు, నాకు సాయం చేయండి. నా కూతురు పెళ్లి గనక ఆగిపోయిందంటే ఇక నేను ప్రాణాలతో ఉండలేను. సర్పంచ్ దీర్ఘాలోచనలో పడతాడు. ఇప్పుడు ఒకటే ఉపాయం ఉంది, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. సర్పంచ్ ఇంకా సుఖదేవ్ మాధవ్ కి వ్యతిరేకంగా దొంగతనం కంప్లైంట్ ఇస్తారు. నిన్న రాత్రి సుఖదేవ్ ఇంట్లో దొంగతనం జరిగింది. నీ మీదే అనుమానం ఉంది. నేనే దొంగతనం చేశానని వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది? వీళ్ళు నేను దొంగతనం చేస్తుండగా చూశారా? లేదు. కానీ దొంగతనం జరిగిన రోజు తను మా ఇంటి చుట్టుపక్కలే ఉన్నాడు. ముఖ్యమైన పని మీద అటు పక్క నుంచి వెళ్ళుంటాను. దానర్థం నేనే దొంగతనం చేసినట్ట? చూడండి, ఎటువంటి ఆధారం లేకుండా మీరు నన్ను అరెస్ట్ చేయలేరు. అలా చేస్తే కోర్టులో మీరే నష్టపోతారు. ఇన్స్పెక్టర్ భయపడిపోతాడు. అతను చెప్పింది నిజమే. ఎలాంటి ఆధారం లేకుండా నేనితన్ని అరెస్ట్ చేయలేను. మీ ఇంట్లో నేనే దొంగతనం చేశాను. నీకు తెలుసు, ఊరందరికీ తెలుసు. కానీ నాకు వ్యతిరేకంగా ఎవ్వరి దగ్గర ఆధారం లేదు. ఇక మా ఇంటి నుంచి బయలుదేరండి. సర్పంచ్ ఇంకా సుఖదేవ్ బయటికి వస్తారు. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తోంది మాధవ్ ఎప్పటికీ దొరకడేమో అని. సుఖదేవ్ ఎంతో దిగులుగా ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి చేరుకోగానే సుఖదేవ్ ఏడుస్తాడు. అతన్ని చూసి తన కూతురు గౌరీ కూడా ఏడుస్తుంది. నాన్నగారు, ఇప్పుడు నాకు పెళ్ళెలా జరుగుతుంది? పెళ్లి వాళ్ళు గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతే ఇక నేను మొహం కూడా ఎవ్వరికీ చూపించుకోలేను. అందులో అక్కడికి సుఖదేవ్ కొడుకు అతుల్ వస్తాడు. పట్నం నుంచి తిరిగి వస్తాడు. నాన్నా, నేను వింటున్నది నిజమేనా? మనింట్లో దొంగతనం జరిగిందా? సుఖదేవ్ జరిగిందంతా అతుల్కి వివరిస్తాడు. ఏడుస్తూ తన నిస్సహాయతను తెలియజేస్తాడు. ఇప్పుడు మా నమ్మాయి గౌరీకి వివాహం జరగదు బాబు. ఇప్పుడు నేను ఎవ్వరికీ నా మొహం కూడా చూపించలేను. తన తండ్రి అన్న మాటలు విన్నాక అతుల్ లోపలే కృంగిపోతాడు. నాన్నా, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి.
మనందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. గౌరీ పెళ్లి తప్పక జరుగుతుంది. ఆ మాట చెప్పి అతుల్ ఇంటి నుంచి బయటికొస్తాడు. తన ఇంటి ఎదురుగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఏది ఏమైనా నేను చేతులు కట్టుకుని కూర్చోలేను. నేను మా ఇంట్లో జరిగిన దొంగతనాన్ని ఖచ్చితంగా బయటపెడతాను. దొంగను ఖచ్చితంగా చేరుకుంటాను. కానీ ఎలా అనేదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఊరందరికీ తెలుసు దొంగతనం మాధవ్ తప్ప ఇంకెవ్వరూ చేయరు అని. కానీ ఇంతవరకు మాధవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇలాగే ఆలోచిస్తూ అతుల్ చెట్టు కింద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయుంటాడు. అప్పుడే అటువైపు నుంచి అతుల్ గ్రామానికి చెందిన ఒక ముసలావిడ వెళ్తూ ఉంటుంది. ఆవిడ అతుల్ దిగులుగా కూర్చోవడం చూస్తుంది. అరే అతుల్, నువ్వు పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? నువ్వు ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నావెందుకు బాబూ? మీరే చెప్పండి బామ్మ, నేనేం చెయ్యాలి? నేను నా తండ్రి చెల్లెలు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. అతుల్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. తను జరిగిన విషయమంతా ముసలావిడకు చెప్తాడు. నాకు తెలిసింది, సుఖదేవ్ ఇంట్లో దొంగతనం జరిగిందని. అది తెలిసాక చాలా బాధనిపించింది. ఎందుకంటే సుఖదేవ్ గౌరీ పెళ్లి గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. పాపం అతని మనసు విరిగిపోయి ఉంటుంది. ఇక గౌరీ పరిస్థితి ఎలా ఉండుంటుందో ఊహించగలను. ముసలావిడ కాసేపు ఆలోచనలో మునిగి ఉంటుంది. రాజా విక్రమ్ గారి తాతల నాటి చెంచా నా దగ్గర ఉండుంటే మాధవ్ అంత సులభంగా తప్పించుకోలేడు. ఆ పాత చెంచా కారణంగా మాధవ్ ఈ గ్రామంలో ఎన్ని దొంగతనాలైతే చేశాడో అవన్నీ తన నోటితోనే స్వీకరిస్తాడు. అది విని అతుల్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అటువంటి చెంచా ఏముంది బామ్మ? అది సాధ్యమవుతుందంటారా? ఈ ఊర్లో చాలా తక్కువ మందికి తెలుసు మా కుటుంబం రాజా విక్రమ్ కుటుంబానికి చెందినది అని. ఎన్నో ఏళ్ల క్రితం మా కుటుంబంలో ఈ విషయం గురించి చర్చించుకున్నారు. మా పూర్వీకులలో రాజా విక్రమ్ అనే ఒక రాజు ఉండేవాడట. ఒకసారి ఒక సాధువు ప్రసన్నుడయ్యి ఒక మాయా చెంచాని వారికి బహుమానంగా ఇచ్చారు. ఆ మాయా చెంచా ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా ఆ చెంచాతో ఎవరికైనా భోజనం పెడితే ఆ మనిషి మొహం కాసేపటికి కురూపంగా మారుతుంది. చెంచా నల్లగా మారుతుంది. ఆ మనిషిలో ఉన్న చెడు మొత్తం కనిపించటం మొదలవుతుంది. కాసేపటి తర్వాత ఆ మనిషి తన నోటి నుండి తను చేసిన అపరాధాలన్నీ స్వీకరిస్తాడు అని చెప్తూ వచ్చారు. అది వినగానే అతుల్ మరింతగా ఆశ్చర్యపోతాడు. ఎవరికి తెలుసు ఇదంతా దంతకథ అయ్యుంటుంది. ఈ విషయంలో ఎంత నిజముందో ఎవరికి తెలుసు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నాను. అంటారు, మా పూర్వీకుల భవనం ఇక్కడ్నుంచి దూరంగా అడవిలో ఉందట. ఇప్పుడది పాత భవనంగా మారిపోయింది. ముందక్కడికి పర్యాటకులు వచ్చేవారు, కానీ ఇప్పుడక్కడ అడవి మృగాలు నివసిస్తున్నాయి. ఆ మాట చెప్పి ముసలావిడక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అతుల్ కాసేపు మరింత ఆలోచనలో మునిగి ఉంటాడు. నేనొకసారి ఆ చెంచా కోసం వెతకడానికి ఆ భవనానికి తప్పకుండా వెళ్ళాలి. ఎవరికి తెలుసు ఆ ముసలావిడి మాటల్లో నిజముందేమో? నాకు ఆ పూర్వీకుల చెంచా దొరికితే అప్పుడు మాధవ్ నోటి నుండి తన తప్పుని ఒప్పుకునేలా చేయొచ్చు. రాత్రి సమయంలో అతుల్ అడవిలోకి వెళ్తాడు. పాడుబడ్డ బంగ్లా దగ్గరికి చేరుకుంటాడు. నేను ఒట్టి మొద్దుని. ఈ భవనంలో ఎన్నో ఏళ్ల పాత చెంచాని వెతకడానికి వచ్చాను. నువ్వు ఈ నిర్మానుష్య భవనంలో ఏం చేస్తున్నావు? అతుల్ జరిగినదంతా సాధువుకి చెప్తాడు. ముసలావిడ నీకు నిజమే చెప్పింది, కాని బహుశా ఆవిడ ఇది చెప్పలేదేమో. రాజా విక్రమ్కి చెందిన ఆ చెంచా వాళ్ల కుటుంబంలో ఒక భాగంగా మారిపోయింది. కాని ఎప్పుడైతే రాజా భైరవ శాసనం మొదలైందో అప్పుడు ఆ చెంచా ఉన్నట్టుండి మాయమైపోయింది. రాజా భైరవ్కి 2 సంతానం. అతను ఆ చెంచాతో ఇద్దరికీ కూడా భోజనం తినిపించాలి అనుకున్నాడు. ఎందుకంటే అతను తెలుసుకోవాలనుకున్నాడు ఆ 2 పుత్రుల్లో రాజ్య శాసనానికి ఎవరికి యోగ్యతుంది అని. కాని ఆ చెంచా దొంగిలించబడింది. రాజా భైరవ్ పెద్ద కుమారుడు అశోక్ సింహాసనంలో కూర్చున్నాడు. అందులో కూర్చున్న తర్వాత అన్నిటికంటే ముందుగా తన తమ్ముణ్ణి మరణానికి గురి చేశాడు. ఆ సమయంలో అందరూ అనేవారు ఆ చెంచాని రాజా భైరవ్ పెద్ద కుమారుడు అశోకే దొంగిలించాడని. అప్పట్నుంచి ఆ చెంచా ఈ రోజు వరకు ఎవరికీ దొరకలేదు. ఆ మాట విని అతుల్ ఆశ్చర్యపోతాడు.
అంటే దీని అర్థం ఆ పూర్వీకుల చెంచా ఆ కథ వరకే మిగిలిపోయిందా? ఒకవేళ నీకది కావాలంటే నేను కొంతవరకు సాయం చేయగలను. నేను నిన్ను ఆ సమయానికి చేరుస్తాను, ఆ చెంచా అక్కడ ఉన్న రోజులకి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు రాజా విక్రమ్ పూర్వీకుల చెంచాని వెతకడంలో విఫలమయ్యావంటే అప్పుడు నువ్వు ఆ కాలం నుంచి ఎప్పటికీ తిరిగి రాలేవు. ఒకవేళ నువ్వు భవనంలో సైనికుల ద్వారా పట్టుబడితే అప్పుడు నీ ప్రాణాలు కూడా పోవచ్చు. అతుల్ దీర్ఘాలోచనలో పడతాడు. నిజంగానే ఇది సాధ్యమవుతుందా? ఒకవేళ నువ్వు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అనుకుంటే నేనిది సాధ్యం చేస్తాను. అతుల్ కాసేపు ఆలోచిస్తాడు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. సరే, నేను సిద్ధంగా ఉన్నాను. సాధువు మంత్రం చదువుతాడు. మరుక్షణం అతుల్కి ఎలా అనిపిస్తుందంటే తను గాలిలో ఎగురుతూ ఎక్కడికో దూరంగా వెళ్తున్నట్టు. కాసేపటి తర్వాత అతుల్ కళ్ళు తెరిచినప్పుడు తనని తాను భవనం లోపల ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. ఎవరు నువ్వు? నువ్వెందుకు ఇటువంటి బట్టలు వేసుకున్నావు? సైనికుణ్ణి చూసి అతుల్ భయపడతాడు. బహుశా నేను ఈ సమయంకి వచ్చేసినట్టున్నాను. భయంతో అతుల్ సైనికుడి నుంచి తప్పించుకుని భవనంలోకి పరిగెడతాడు. పరిగెత్తి అతుల్ ఒక గదిలోకి చేరతాడు. సింహాసనం మీద నేనే కూర్చుంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముణ్ణి సింహాసనం మీద కూర్చోనివ్వను. ఒకవేళ చెంచాతో నాకు భోజనం తినిపిస్తే నా అవలక్షణాలన్నీ అంతరి ముందు బయటపడతాయి. ఆ తర్వాత నేను ఎప్పటికీ రాజును కాలేను. ఇదే మా పూర్వీకుల చెంచా. ఇప్పుడు నేను దీన్ని ఎటువంటి చోట దాస్తానంటే ఆ చోటు గురించి ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాదు. ఆ మాట చెప్పి అశోక్ తిన్నగా కోట వంటగదిలోకి వెళ్తాడు. ఇక ఈ చెంచా ఇక్కడే ఉంటుంది. ఆ మాట చెప్పి అశోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ చెంచా వంటగదిలో దాచబడిందన్నమాట. అతుల్ ఎప్పుడైతే చెంచాని పట్టుకుంటాడో రంగురంగుల కిరణాలు విస్తరిస్తాయి. తను తిన్నగా తన కాలంలోకి తిరిగి వస్తాడు. అతుల్ సాధువుకి జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు ఈ పురాతనమైన చెంచా ద్వారా నువ్వు అసలు దొంగని ఎదుర్కోవచ్చు. అతుల్ తిన్నగా తన ఇంటికి వెళ్తాడు. జరిగినదంతా తన తండ్రి సుఖదేవ్కి చెప్తాడు. సుఖదేవ్ అతుల్తో పాటు తిన్నగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు. జరిగినదంతా ఇన్స్పెక్టర్కి చెప్తాడు. నిజం చెప్పు, నువ్వేనా దొంగవి? ఇంతవరకు ఊళ్ళో ఎన్ని దొంగతనాలైతే జరిగాయో అవన్నీ నువ్వే చేశావా? దొంగతనం సరుకు ఎక్కడుంది? మీరసలు ఏం మాట్లాడుతున్నారు? నేనసలు ఏ దొంగతనం చేయలేదు. నేనే దొంగతనం చేసుంటే ఆధారం చూపించండి. ఇన్స్పెక్టర్ వేడి పాయసం తెప్పిస్తాడు. బహుశా నేను పొరపాటు పడినట్టున్నాను. సరే, నువ్వు పాయసం తాగు, తర్వాత వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మాధవ్ పురాతన చెంచాతో పాయసం తాగుతాడో అప్పుడు తన మొహమంతా కురూపంగా మారుతుంది. మాధవ్ దొంగతనాల చిట్టాను విప్పుతాడు. అలాగే చెప్తాడు దొంగతనం సరుకు ఎక్కడ దాచాడు అని. ఆ తర్వాత స్పృహ కోల్పోతాడు. ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడి నుంచి వెళ్లి కాసేపటి తర్వాత దొంగతనం సరుకంతా తీసుకుని స్టేషన్కి తిరిగొస్తాడు. ఇదంతా నేను దొంగలించిన సరుకు. ఇదంతా ఎలా దొరికింది? ఇన్స్పెక్టర్ మొబైల్లో ఆ వీడియోను చూపిస్తాడు. అందులో మాధవ్ సొంతంగా తన దొంగతనాల్ని స్వీకరిస్తాడు. మాధవ్కి నమ్మకం కలగలేదు ఇదంతా ఎలా జరిగింది అని. ఇన్స్పెక్టర్ మాధవ్ని శాశ్వతంగా లోపల వేస్తారు. నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ చెంచా చాలా ఉపయోగకరంగా ఉంది. నేను నీతో చెప్పాను ఏదో ఒక రోజు దొరికిపోతావని, కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. అతుల్ తన ఇంట్లో దొంగిలించబడిన నగలు ఇంకా డబ్బు ఇంటికి తీసుకొస్తాడు. సుఖదేవ్ ఆ డబ్బులు నగలను చూసి చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు అతుల్ ఇంటి బయట పురాతన చెంచా పట్టుకొని నిలబడతాడు. ఉన్నట్టుండి రంగురంగుల కిరణాలు వస్తాయి. చెంచా మాయమైపోతుంది. చెంచా ఏమైపోయింది? ఏ వస్తువు ఏ కాలానికి చెందిందో ఆ కాలానికే తిరిగి వెళ్తుంది. అది ఈ కాలానికి చెందింది కాదుగా. ఆ మాట చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.